ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్కు కంచుకోట. అందున హుజూర్ నగర్ హస్తానికి గట్టి పట్టున్న ప్రాంతం. అలాంటి చోట అమాత్యుడి సొంత సెగ్మెంట్లో పంచాయతీ ఎన్నికల్లో అసలేం జరిగింది? హస్తం హవా నడిచిందా లేక గులాబీ దళం వ్యూహం ఫలించిందా? మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న హస్తం పార్టీ మండల కేంద్రాలైన మేజర్ పంచాయతీల్లో ఓటమికి కారణమేమిటి? అమాత్యుడి ఇలాకాలో అసలేం జరిగింది? ఇప్పుడు ఇదే అంశంపై ఆ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. హుజూర్ నగర్ పల్లె తీర్పుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడ్డా. ఇక్కడ ఉత్తమ్ను ఎదుర్కోవటం ప్రత్యర్థి పార్టీలకు అంత ఈజీ కాదు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీకి కొంత తీపి కొంత చేదు అనుభవాన్ని మిగిల్చాయిట. మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న కీలకమైన మేజర్ గ్రామాలను కోల్పోవటం మింగుడుపడని అంశంగా మారింది. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 146 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 22 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 స్థానాలకు జరిగిన పోరులో కాంగ్రెస్ 101 చోట్ల జెండా పాతటం విశేషం. అంటే దాదాపు 70% పైగా స్థానాలను కైవసం చేసుకుని ఉత్తమ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెజారిటీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కీలకమైన మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం బోల్తా పడింది. ఇది అమాత్యుడికి షాకిచ్చే అంశమేనా అనే చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. నియోజకవర్గంలో మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీలే అసలైన రాజకీయాలకు వేదిక. అక్కడ గెలిస్తేనే అసలైన పట్టున్నట్టు లెక్క. కానీ హుజూర్ నగర్ పరిధిలోని కీలకమైన మేళచెరువు పంచాయతీలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా ఈ పంచాయతీని గెలుచుకోవటానికి కాంగ్రెస్ కంటున్న కల ఈసారి కూడా కలగానే మిగిలిపోయింది. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ పోరులో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు. అలాగే చింతలపాలెంలోనూ సిపిఎం మద్దతుతో బీఆర్ఎస్ పట్టు సాధించింది. గరిడేపల్లి, మఠంపల్లి, పాలకవీడు వంటి మండలాల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచిన ప్రధాన పంచాయతీల్లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి మంత్రాన్ని జనం నమ్మారు. అందుకే 100కు పైగా పంచాయతీల్లో సీట్లిచ్చారు. కానీ ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం బీఆర్ఎస్ ఎందుకు గెలిచిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులపై ఉన్న సానుభూతిని బీఆర్ఎస్ క్యాడర్ ఓట్లుగా మలుచుకోగలిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల విచ్చలవిడిగా సాగిన ధన ప్రవాహం ఫలితాలను తారుమారు చేసిందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కు సరైన నాయకత్వం లేకపోయినా గ్రామస్థాయిలో క్యాడర్ బలంగా ఉండటంతో మేళ్లచెరువులో 5, చింతలపాలెంలో 4, నేరేడు చెర్లలో 5, గరిడేపల్లిలో ఏకంగా 10 సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది. హుజూర్ నగర్ ఫలితాలు అధికార పార్టీకి ఒక హెచ్చరిక, ప్రతిపక్షానికి ఒక ఊపిరి. మెజారిటీ గ్రామాలు గెలిచాం కదా అని సంబరపడాలా లేక మేజర్ పంచాయతీలు చేజారాయని ఆందోళన చెందాలా అన్న సంశయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మేజర్ పంచాయతీల్లో ఓటమికి కారణం అధికార గర్వమా లేక కింది స్థాయి నాయకుల మధ్య సమన్వయ లోపమా అన్నది మంత్రి ఉత్తమ్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు నాయకత్వం లేకపోయినా గెలిచిన బీఆర్ఎస్ క్యాడర్ రాబోయే రోజుల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించే అవకాశం కనిపిస్తోంది. తిరుగులేదని భావించిన నేతలకు పల్లెజనం ఇచ్చిన ఈ తీర్పు ఒక కొత్త పాఠం. అభివృద్ధి మంత్రం పనిచేసిన స్థానిక సమీకరణాలు, సానుభూతి పవనాలు ఫలితాలను తారుమారు చేస్తాయని హుజూర్ నగర్ పంచాయతీ పోరు నిరూపించింది. ఏదేమైనా హుజూర్ నగర్ గడ్డపై కాంగ్రెస్ సెంచరీ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ బీఆర్ఎస్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి పల్లెపోరులో బలమైన ప్రతిఘటన ఎదురైంది. బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో నాయకత్వం లేకున్నా మేజర్ గ్రామ పంచాయతీలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. రాబోయే ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరింత మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లెపోరులో చేజారిన మేజర్ గ్రామ పంచాయతీలను తిరిగి తన ఆధిపత్యం కొనసాగించడానికి మంత్రి ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.